దండుపాలెం. ఈ నేమ్ వింటే మనకి మూవీ గుర్తొస్తుంది, కానీ ఆ మూవీలో చూపించింది కొంచెమే. వీళ్ళకి నైట్ అయితే చాలు క్రైమ్ చేయకుండా ఉండలేరు, అది వాళ్ళ బలహీనత. పోలీస్ అంటేనే వాళ్ళకి భయం లేదు. ఇదంతా హాస్కోటే దగ్గరలో ఉన్న దండుపాల్య ఊర్లో స్టార్ట్ అయింది. అసలు ఎవరు వీళ్ళు, వీళ్ళ చరిత్ర ఏంటి, ఎందుకని పోలీసులు కూడా వీళ్ళని ఏం చేయలేకపోయారు తెలుసుకుందాం రండి. దండుపాల్య ఊరు 1940 తర్వాత ఏర్పడింది. ప్రదేశం ఖాళీగా ఉంది, గొర్రెలను మేపుదాం అనుకొని వెళ్ళిన వాళ్ళకి ఇక్కడ ఎవరి నుండి ఈ భూమి నాది అని అనకపోవడంతో అక్కడే సెటిల్ అయిపోయారు. అప్పట్లో రోజువారి కూలి పనులు చేసుకునేవారు. వాళ్ళు పనుల కోసం బెంగళూరు వెళ్ళేవారు. అక్కడ 400కు పైగా ఫ్యామిలీలు ఉండేవి. స్టార్టింగ్లో చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ బ్రతికేవారు. బెంగళూరులో దొంగతనాలు చేసి వచ్చి ఇక్కడ బ్రతికేవారు. మళ్ళీ మనీ అయిపోయాక మళ్ళీ దొంగతనాలు చేసేవారు. దండుపాల్యలో బిలో 45 వాళ్ళే దొంగతనాలు చేస్తారు. కానీ 1980 నుండి దండుపాల్యలో కొత్త జనరేషనే వచ్చిందని చెప్పాలి. డబ్బుల కోసం భయపడుతూ దొంగతనం చేయడం మానేశారు. రోడ్డు వైపుగా వెళ్లే వెహికల్స్ని ఆపి బెదిరించి లాక్కునేవారు. ఒక అమ్మాయి బేబీని పట్టుకొని కార్ లిఫ్ట్ అడిగినట్టు అడుగుతుంది. కార్ ఆపడం లేట్, వెనక నుండి వాళ్ళ గ్యాంగ్ వచ్చి మొత్తం దోచేస్తుంది. 1990 నుండి వాళ్ళ బ్యాచ్ భయంకరంగా మారింది. లైఫ్ టైం సెటిల్మెంట్ తీసుకొని వాళ్ళని చంపేద్దామనేదే వాళ్ళ ప్లాన్గా మారింది. చుట్టూ ఎవరు లేని హౌసెస్ని సెలెక్ట్ చేసుకొని వాటర్ కావాలి అని అడుగుతారు. డోర్ తీస్తే అంతే, లోపలికి వచ్చి దారుణంగా చంపేసి ఇంట్లో ఉన్నదంతా దోచేస్తారు. మనీ అండ్ గోల్డ్ చూస్తే పిచ్ అయిపోతారు. మనీ బాగా సంపాదించాక ఆల్మోస్ట్ 10 గ్యాంగ్స్ ఫార్మ్ అయ్యాయి. ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ మంత్రి ఒక గ్యాంగ్ బాగా దోచుకోవచ్చు అనుకున్నారు. దండుపాల్య గ్యాంగ్లో కృష్ణ అనే పర్సన్ యాడ్ అయ్యాక ఇంకా అరాచకాలు పెరిగాయి. నైట్ టైంలో బెంగళూరు, హుబ్లీ, మైసూర్, మ్యాంగళూరు లాంటి ప్లేసెస్ సెలెక్ట్ చేసుకొని ఒక 2 days నడుచుకుంటూ తిరుగుతూ హౌసెస్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత ఏదో ఒక రీజన్తో ఇంటికి వెళ్తారు. వీళ్ళ హత్యలు చాలా భయంకరంగా ఉంటాయి. హ్యామర్తో తలపగలు కొట్టడం, దారుణంగా గొంతు కోయడం, తర్వాత రేప్ చేసి చంపడం కూడా చేసేవారు. 1990 నుండి 2001 వరకు ఈ గ్యాంగ్ రెచ్చిపోయింది. కానీ ఎందుకు పోలీస్ పట్టుకోలేదు? ఎందుకంటే వాళ్ళని చూస్తే పోలీసులకు కూడా భయం. అరెస్ట్ చేస్తే నెక్స్ట్ డే వేరే గ్యాంగ్ వాళ్ళు వాళ్ళ ఇంటి మీదకి వచ్చి అందరినీ చంపేస్తారనే భయం. అందుకే వాళ్ళు భయపడేవారు. అప్పుడే ఒక ఎస్ఐ వచ్చాడు. అతని పేరు ఎస్ఐ చలపతి. అతను రాగానే ఒక 10 ఇన్సిడెంట్స్ జరిగాయి. నేషనల్ హైవే మీద నైట్ టైం ఎవరు ఆగినా వాళ్ళని చంపడం ఇంకా దోచుకోవడం చేసేవారు. హైవేకి కొంచెం దూరంలో మెడికల్ అండ్ డిగ్రీ, పీజీ కాలేజెస్ వచ్చాయి. అందమైన అమ్మాయిల్ని ఎత్తుకెళ్లాలని అనుకునేవారు. కానీ మార్నింగ్ టైంలో పోలీస్ సెక్యూరిటీ ఉండేవారు. పోలీస్ మీద ట్రోల్స్ వచ్చినా కూడా వాళ్ళు ఏమాత్రం భయపడలేరు. దండుపాల్య గంగమ్మ రోడ్డు మీదకి వస్తే అందరికీ భయం. తానే మెయిన్ ఇన్ఫార్మర్ ఆ గ్యాంగ్లో. ఇంటిని సెలెక్ట్ చేసి వాళ్ళ గ్యాంగ్ తీసుకెళ్లేది తనే. 2000లో రక్షా శెట్టి అనే అమ్మాయి కేసు వైరల్ అయింది. తాను జ్యోతి నివాస్ కాలేజ్లో MCA చదువుతుంది. ఒకరోజు నైట్ లేట్గా స్కూటీ మీద ఇంటికి వెళ్తాడు. హైవే మీద రచ్చ చేస్తూ వెంటాడి మరీ పట్టుకొని రేప్ చేసి చంపేశారు. ఈ ఇన్సిడెంట్స్ చూసి వెంటనే చలపతి 30 మెంబర్స్ పోలీసుని తీసుకొని దండుపాల్య రీచ్ అయ్యాడు. పోలీసులు వచ్చినా కనీసం అక్కడ ఎవరూ నిలబడలేదు. కృష్ణాన్ని స్టేషన్కి రమ్మన్నారు. మేమెందుకు రావాలి అని ఊరంతా అన్నది. ఇప్పుడు వస్తే కృష్ణాన్ని మాత్రమే తీసుకొని వెళ్తా, 1 గంట తర్వాత వస్తే దండుపాల్య ఊరు కనబడదు. బెటాలియన్ వస్తే అందరూ జైలు లోపలికి వెళ్తారు, మీ ఇష్టం అని అన్నాడు. అందరూ కలిసి కృష్ణాన్ని ఒప్పించి పోలీస్ బండి ఎక్కించారు. ఎస్ఐ చలపతి తనని వేరే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. 1 గంట పాటు మామూలుగా బాధలేదు. కృష్ణ మొత్తం కక్కాడు. చలపతి ఆ నైటే బెటాలియన్తో దండుపాల్యకి వెళ్ళారు. నైటే ఆ గ్యాంగ్లో ఉన్న 30 మెంబర్స్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఎస్ఐ చలపతి ధైర్యంగా ఉన్న కానిస్టేబుల్స్ భయపడుతున్నారు. చలపతి 3 months కష్టపడి ఎవిడెన్స్ సంపాదించారు. వాళ్ళ గ్యాంగ్లో 13 మెంబర్స్కి ఉరిశిక్ష వేసింది హైకోర్టు. వాళ్ళ గ్యాంగ్లో మిగతా వాళ్ళు ఆల్మోస్ట్ 10 yearsగా బెల్గావి జైల్లోనే ఉన్నారు. కొంతమంది బెయిల్తో బయటికి రావడంతో చలపతితో పాటు అందరినీ చంపేస్తాం అని వార్నింగ్ ఇచ్చారు.
దీంతో పోలీసులు అదే జరిగితే దండుపాల్య ఊరే ఉండదు అని చెప్పారు. తర్వాత చలపతి రిటైర్ అయ్యారు. తాను డ్యూటీలో ఉన్నప్పుడు ఎప్పుడూ భయపడలేదు. కానీ రిటైర్ అయ్యాక గవర్నమెంట్ నుండి ప్రొటెక్షన్ లేకపోవడంతో బాధపడ్డారు. దండుపాల్య గ్యాంగ్ మీద 75 కేసెస్ ఉన్నాయి. దండుపాల్య గ్యాంగ్లో కృష్ణ, చిన్నప్ప, హనుమ, మునుకృష్ణ, వెంకటరమణ, కోటి, లక్ష్మి, శ్రీనివాస్, రామ, అప్పాజీ ఉన్నారు. వీళ్ళకి ఉరిశిక్ష పడింది. వీళ్ళ కేసు కోసమే స్పెషల్ కోర్ట్ కూడా అరేంజ్ చేశారు. ఓపెన్ కోర్టులో శిక్ష వేశాక బయటకు వచ్చాక మిమ్మల్ని కూడా చంపుతా అని అందరి ముందు జడ్జికి వార్నింగ్ ఇచ్చాడు కృష్ణ. జడ్జి నవ్వుతూ వెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళు 5 to 6 years తర్వాత బయటకు వచ్చారు. దండుపాల్య పార్ట్ 1 వచ్చాక ఆ మూవీ కెనడాలో బ్లాక్ బస్టర్ అయింది. వాళ్ళ ఊరి పేరు చెరగొడుతున్నారని ఆ ఊరి జనాలు ధర్నా కూడా చేశారు. కానీ పార్ట్ 2 టీజర్ వచ్చాక జైల్లో కృష్ణ పెద్ద రచ్చ చేశాడు. దండుపాల్య మూవీని ఆపాలని, ఆ మూవీ వల్ల తన ఊరికి ఇంకా తనకి చెడ్డ పేరు వస్తుందని అన్నాడు. ఆ మూవీని ఆపాలని హైకోర్టుకి వెళ్తానని, తనకు ఒక లాయర్ కావాలని అన్నాడు. దండుపాల్య మూవీకి తనకి సంబంధం లేదన్నాడు. ఎలాంటి పర్సన్ తనని కాంటాక్ట్ అవ్వలేదని మీడియాకి లెటర్ రాశాడు. పార్ట్ 2 కూడా పెద్ద హిట్ అయింది. కృష్ణ మూవీ ప్రొడ్యూసర్ ఇంకా డైరెక్టర్స్ని చంపుతా అని అన్నాడు. బెళగావి జైల్లో పెద్ద క్రిమినల్స్ ఉండేవారు. ఇక్కడ అండర్ గ్రౌండ్లో డార్క్ సెల్స్ ఉన్నాయి. బయటకు రావడానికి కొంచెం ఏరియాకి అలవెన్స్ లేదు. అన్ని సెక్యూరిటీ సిస్టమ్స్ వాళ్ళ రూమ్ పక్కనే ఉంటాయి. బయటకు వచ్చే ఛాన్సే లేదు. అందుకే అక్కడ దండుపాల్య బ్యాచ్ చాలా కఠినంగా శిక్ష తీసుకుంటున్నారు. అందుకే వాళ్ళు తప్పించుకోవాలన్నా అస్సలు వాళ్ళకి ఏ ఛాన్స్ కూడా లేదు. ఇది అక్కడ దండుపాల్యంలో జరిగిన కేసెస్ అండ్ వాళ్ళ హిస్టరీ. మీకేమైనా ఈ ఇన్సిడెంట్ గురించి తెలిస్తే కామెంట్ చేయండి. బాయ్.